హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లైక్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అయితే బాగుంటుందో ఒకసారి ఇంపార్టెంట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి చూద్దాం. సో మనం రీజనింగ్తో స్టార్ట్ చేద్దాం. రీజనింగ్ ఎందుకంటే రీజనింగ్ అనేది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ రీజనింగ్లో మనకి 25/25 ఈజీగా తెచ్చుకోవచ్చు అండ్ తక్కువ టైంలో. సో రీజనింగ్కి మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి ప్రిస్క్రైబ్డ్ బుక్ అవసరం లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రాక్టీస్కి పినాకిల్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి, అది కూడా 7th ఎడిషన్, ఈ మధ్యనే వచ్చింది, లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ కిరణ్ పబ్లికేషన్ బుక్లోంచి ఆల్రెడీ చదువుతుంటే దాంతోనే ప్రాక్టీస్ చేయండి. కిరణ్ అయినా పర్లేదు, లేకపోతే పినాకిల్ అయినా పర్లేదు అనమాట. కాకపోతే పినాకిల్ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను అంతే. ఇంకా మీకు టాపిక్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. పర్టికులర్ ఆ టాపిక్ మీకు ఏదైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్ ఉన్న టాపిక్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో మీకు నచ్చిన వీడియోస్ ఒక 2-3 చూడండి. 2-3 చూస్తే మీకు ఈజీగా ఆ టాపిక్ అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మళ్ళీ మనం పినాకిల్ అయినా కిరణ్ అయినా ఆ బుక్లోంచి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది రీజనింగ్కి మోర్ దెన్ సఫిషియంట్. నెక్స్ట్ అనేది ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. ఎవరికంటే ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకి అది ఇంగ్లీష్ అనేది కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే మనలాంటి తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ అనేది కొంచెం టఫ్గా అనిపిస్తుంటుంది. సో అలాంటి టఫ్ సబ్జెక్ట్ని కూడా మనం ఈజీగా ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ప్రాక్టీస్ ద్వారానే ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలాగో చూద్దాం. సో గ్రామర్కి అయితే నీతూ సింగ్ మేడంది వాల్యూమ్ 1 తీసుకోండి. వాల్యూమ్ అనేది మోర్ దెన్ సఫిషియంట్, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మనం నీతూ సింగ్ మేడంది వాల్యూమ్ 1 తీసుకోండి గ్రామర్కి. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఎస్పి బక్షి నుంచి చదువుతుంటారు. ఎస్పి బక్షి అనేది వెకాబులరీకి బాగుంటుంది, కాకపోతే ఏంటంటే గ్రామర్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో అందువల్ల నేను ప్రిఫర్ చేయను. ఓన్లీ నీతూ సింగ్ మేడంది వాల్యూమ్ 1 తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే రెడ్ అండ్ మార్టిన్ చదువుతుంటారు. సో రెడ్ అండ్ మార్టిన్ చదివినా పర్వాలేదు. రెడ్ అండ్ మార్టిన్లో ఏముందో మనకి నీతూ సింగ్ మేడం వాల్యూమ్ 1 బుక్లో కూడా సేమ్ అదే కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఏదైనా ఒకటే. అది గ్రామర్ సంబంధించి. వకాబ్కి అయితే బ్లాక్ బుక్ తీసుకోండి. అందులో బ్లాక్ బుక్లో ప్లెంటీ ఆఫ్ వకాబ్ ఉంటుంది. మీరు చదువుకోవడమే వకాబ్ మొత్తం అంతా చదవండి. చాలామంది ఏం చేస్తారంటే ఎస్పి బక్షి నుంచి చదువుతుంటారు. ఎస్పి బక్షిలో ఇందాక చెప్పినట్టే వకాబ్ అనేది బాగుంటుంది. సో ఎస్పి బక్షి అయినా వకాబ్ ఓకే, బాగుంటుంది అనమాట. అది వకాబ్కి. తర్వాత రోజు డైలీ న్యూస్ పేపర్ చదవాలన్నమాట. హిందూ న్యూస్ పేపరే చదవాలని ఏం రూల్ పెట్టుకోవద్దు. హిందూ న్యూస్ పేపర్ స్టార్టింగ్లో చదివితే మనకి ఎలా ఉంటుందంటే తమిళ సినిమాలో ఉంటుంది. అందువల్ల హిందూ న్యూస్ పేపర్ వద్దు, మీ ఇష్టం. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, డక్కన్ క్రానికల్ కానీ, ఇంకా చిన్న చిన్న న్యూస్ పేపర్లు చాలా వస్తుంటాయి. అలాంటి ఏదైనా న్యూస్ పేపర్ చదవండి స్టార్టింగ్లో. ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీరు హిందీ న్యూస్ పేపర్లోకి వెళ్ళండి. మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్కి పినాకిల్ పబ్లికేషన్ 7th ఎడిషన్ తీసుకున్నా పర్లేదు, కిరణ్ పబ్లికేషన్ బుక్ తీసుకున్నా పర్లేదు. సో నేను పినాకిల్ ప్రిఫర్ చేస్తాను. వకాబ్కి నియాన్ పబ్లికేషన్లో నిమిషా బన్సాల్ మేడం గారు రాసిన బుక్ ఉంటుంది, అది కూడా రికమెండబుల్ అనమాట. ఏ మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్, నెక్స్ట్ నీతూ సింగ్ మేడంది వాల్యూమ్ 2 బుక్, వాట్ పవర్డ్ బై మేడ్ ఈజీ బుక్, ఇవన్నీ ప్రజెంట్ అయితే స్కిప్ చేయండి. సో ఈ బుక్స్ ఇంగ్లీష్ సంబంధించిన వరకు ఇవి సఫిషియంట్ అనమాట ఇంగ్లీష్కి అయితే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇది ప్రీలోనే కాకుండా మెయిన్స్లో కూడా జనరల్ అవేర్నెస్ అనేది యాడ్ అయిందనమాట. సో ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో జనరల్ అవేర్నెస్ అనేది బేసిక్ నుండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే బెస్ట్ చాయిస్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేస్తాను. సో అవి రిఫర్ చేయాల్సిందే. కనీసం సైన్స్కి ఖచ్చితంగా రిఫర్ చేయండి అండ్ హిస్టరీకి కూడా. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ 2 సబ్జెక్ట్స్కి అయితే. అవి బేసిక్స్కి అనమాట.
ఎన్సీఆర్టీ అనేది బేసిక్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పర్మర్ సర్ నోట్సెస్ అనేసి ఈ మధ్యనే వచ్చాయి, ఫేమస్ అనమాట. ఈ మధ్యనే బాగా ఫేమస్ అవుతున్నాయి. సో ఆ నోట్స్ తీసుకోండి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటాయి, ఆర్డర్ పెట్టండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఒకవేళ మీ దగ్గర లూసెంట్ ఉండి లూసెంట్ బుక్తో మీరు కంఫర్టబుల్గా ఉంటే ఈ పర్మర్ సర్ నోట్స్ తీసుకోవద్దు, లూసెంట్తో ప్రిపేర్ అవ్వండి. లూసెంట్ కూడా రికమెండబులే అనమాట. సో లూసెంట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్కి వచ్చేసి మీరు పినాకిల్ పబ్లికేషన్ బుక్ అయినా పర్లేదు, కిరణ్స్ అయినా పర్లేదు అనమాట. పినాకిల్ అయితే లేటెస్ట్గా 7th ఎడిషన్ వచ్చింది, కిరణ్ కూడా లేటెస్ట్ బుక్స్ ఉన్నాయి, ఏదైనా పర్లేదు అనమాట. ఏది ప్రిఫర్ చేసినా ఓకే. జనరల్ అవేర్నెస్కి ఈ బుక్స్ అయితే సరిపోతాయి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో నెక్స్ట్ సబ్జెక్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం ఓన్గా నోట్స్ రాసుకోవడం అనేది బెస్ట్ చాయిస్. నేనైతే ఓన్గా నోట్స్ రాసుకుంటాను. నేను అదే నోట్స్ని మనం ప్రిఫర్ చేయాలి. సో లేదండి మన దగ్గర అంత టైం లేదనుకుంటే రాకేష్ యాదవ్ సార్ మ్యాథ్స్ నోట్స్ అనేది వస్తుంది, అది తీసుకోండి. అది మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ప్రాక్టీస్కి అయితే కిరణ్ పబ్లికేషన్ బుక్ ఉంది, కిరణ్ పబ్లికేషన్ బుక్ తీసుకోండి, ప్రాక్టీస్కి సఫిషియంట్ అనమాట. లేదు మన దగ్గర పినాకిల్ పబ్లికేషన్ ఉందన్న ఓకే, పినాకిల్ పబ్లికేషన్ రికమెండబులే. చాలామంది ఆర్ఎస్ అగర్వాల్ గురించి అడుగుతుంటారు. ఆర్ఎస్ అగర్వాల్ కూడా రికమెండబులే, కాకపోతే ఏంటంటే అందులో మెథడ్ అనేది కన్వెన్షనల్ మెథడ్లో ఉంటుందన్నమాట, టైం టేకెన్ అనమాట. అది మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రికమెండబుల్ కాదనమాట. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అవేమీ రికమెండబుల్ కాదు. సో మన దగ్గర ఎప్పుడు తక్కువ బుక్స్ ఉండాలి, ఉన్న బుక్స్లో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ బుక్స్ అనమాట, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. ఇవి చదువుకుంటే సఫిషియంట్ అనమాట. మన ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రీ కానీ మెయిన్స్ కానీ రెండు కూడా ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బుక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ.